నంద్యాల కలెక్టర్ కార్యాలయంలోని సెంచనరీ హాల్లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం అధికారులు నిర్వహించారు. సమావేశానికి దిశ కమిటీ చైర్మన్ ఎంపీ బైరెడ్డి సబరి హాజరయ్యారు. కర్నూలు ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సబరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కింద మంజూరు చేసిన పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడంతో వందల కోట్ల నిధులు వెనక్కి వెళ్లిపోవడం బాధాకరమన్నారు. కేంద్రం నుంచి విడుదలైన ప్రతి రూపాయి సక్రమంగా సద్వినియోగం చేసుకుని జిల్లా ప్రజలకు మేలు చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి నంద్యాల జిల్లాను రోల్ మోడల్ తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. విద్యాశాఖలో మరమ్మతులకు గురైన భవన నిర్మాణాల కొరకు మంజూరైన నిధులను వినియోగించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిప్యూటీ సిఓ గారు డిస్ట్రిక్ట్ లెవెల్ దిశ కమిటీ సభ్యులు ఇద్దరు హాజరయ్యారు. వారిని కూడా పిలువండి. వాటి ఆబ్జెక్టివ్స్ ని వివరిస్తూ ప్రోగ్రెస్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. గౌరవ చిన్న పవన్ కుమార్ గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి, అలాగే జిల్లా దిశ కమిటీ సభ్యులు, హాజరైన అధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ సమావేశంలో మనము కేంద్ర ప్రభుత్వం అన్ని శాఖల ద్వారా అమలు చేస్తున్న అనేక పథకాల గురించి చర్చించడం జరుగుతుంది. ఆ పథకం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, మన జిల్లాలో ఏ విధంగా ఈ పథకం అమలు జరుగుతుంది, ఇంకా ఏమన్నా మనకి సపోర్ట్ కావాల్సింది ఉందా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అన్న విషయం ఇక్కడ జిల్లా అధికారులు రివ్యూలో తెలియజేస్తే ఫర్దర్ ఎనీ సపోర్ట్ లేదంటే ఎనీ క్లారిఫికేషన్ ఏమన్నా ఏమి ఇచ్చినా కూడా గౌరవ ఎంపీ మ్యామ్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్కి తీసుకువెళ్ళి మన జిల్లాకి ఎంత సపోర్ట్ అవసరమో అంతవరకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని స్కీమ్స్లో మనకి టార్గెట్స్ ఉంటాయి, కానీ టార్గెట్స్కి మించిన పాపులేషన్ ఉండొచ్చు, లేదు అంటే హౌస్ హోల్డ్స్ మన జిల్లాలో ఉండొచ్చు. సో అడిషనల్ టార్గెట్ ఎక్కడన్నా మనకు అవసరం ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ పిఎం జన్మన్ ఫస్ట్ ఫేజ్లో మనకు 527 హౌసెస్ వచ్చినాయి. అవన్నీ మనం కన్స్ట్రక్షన్ టేకప్ చేస్తూ ఉన్నాం. అక్కడ అడిషనల్ సపోర్ట్ హౌసింగ్ మనకు అవసరం. అటువంటివి కూడా మా దృష్టికి తీసుకురావాలి. ఎక్కడైనా అడిషనల్ టార్గెట్ అవసరం ఉన్నా కూడా వెంటనే మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎస్కలేట్ చేయడానికి అవుతుంది. ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో చేస్తున్న అభివృద్ధిని అధికారులు వివరించాలి. సుమారుగా మనం 82 కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ని ఈరోజు చర్చించబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి అధికారి పిలిచిన వెంటనే స్కీమ్ ఏంటి, స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, 2-3 లైన్స్ లో ఆబ్జెక్టివ్ గురించి ఖచ్చితంగా తెలియజేయాలి. ఎందుకంటే ఇది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలి ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్. తర్వాత ఆ ప్రోగ్రెస్ మన జిల్లాలో ఏ విధంగా ఉంది అన్నది తెలియజేస్తూ ఫర్దర్ సపోర్ట్ ఏమి అవసరం తెలియజేయండి. గౌరవ ఎంపీ మాము తర్వాత చైర్పర్సన్ గారు మాట్లాడిన తర్వాత రివ్యూ అన్నది స్టార్ట్ అవుతుంది.